హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అభూత కల్పనలు. ఒక గ్రామంలో 4 కుర్రాళ్ళు ఉండేవారు. వారు ఎప్పుడూ ఏవో విడ్డూరాలు కల్పించి మాట్లాడుతూ ఉండేవారు. ఒకనాడు గ్రామం చివర ఉండే సత్రానికి పొరుగురి వాడొకడు రావటం వాళ్ళు చూశారు. ఆ మనిషి మంచి బట్టలు కట్టుకొని ఉన్నాడు. ఆ బట్టలు కాజేయాలని 4 కోతరాయులకు కోరిక కలిగింది. అందుకోసం వాళ్ళు సత్రానికి వెళ్ళి పొరుగురు వాణ్ణి పలకరించి అది ఇది మాట్లాడారు. చివరకు కోతల రాయులలో ఒకడు, ఒక చిన్న పందెం వేసుకుందాం, ఒక్కొక్కడు తనకు కలిగిన వింత అనుభవాన్ని చెప్పాలి, వినేవాళ్లలో ఎవడైనా ఆ అనుభవాన్ని నమ్మకపోతే నమ్మనివాడు కథ చెప్పిన వాడికి దాసుడైపోవాలి అన్నాడు. అందుకు పొరుగురివాడు కూడా ఒప్పుకున్నాడు. కోతలరాయుళ్ళు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కథలు ఎవరికీ నమ్మకస్యంగా ఉండవు. పొరుగురివాడు తప్పక దొరికిపోతాడు అని కోతలరాయుళ్ళ నమ్మకం. మొదటివాడు తన కథ ఇలా చెప్పాడు. మా అమ్మ నన్ను కడుపుతో ఉండి మా ఇంటికి ఎదురుగా ఉన్న నేరేడు చెట్టు పళ్ళు తినాలని ఉన్నదని మా నాన్నతో అన్నది. అంత ఎత్తు చెట్టు తాను ఎక్కలేనని మా నాన్న అన్నాడు. మా అన్నల్ని అడిగితే వాళ్ళు అలాగే చెప్పారు. నాకు జాలి వేసి మా అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చి నేరేడు పళ్ళ చెట్టెక్కి పళ్ళన్నీ కోసి తెచ్చి వంట ఇంట్లో దాచిపెట్టాను. తర్వాత ఏమీ ఎరగనట్టు మళ్ళీ మా అమ్మ కడుపులోకి దూరాను. తర్వాత మా అమ్మ తనకు కావాల్సినన్ని తిని మిగతావి ఊరంతా పంచిపెట్టి అప్పటికీ మిగిలిన పళ్ళు ఇంటి ముందు పారేస్తే అవి ఇల్లంత ఎత్తు గుట్ట అయ్యి వీధిలో నుంచి ఇల్లు కనపడకుండా పోయింది అని చెప్పాడు. ఈ కథ చెప్పి కోతలరాయుడు పొరుగురివాడి కేసు చూశాడు. పొరుగురివాడు తాను కథ నమ్మినట్లుగా తల ఆడించాడు. మిగతా 3 కోతలరాయుళ్ళు తలలు ఆడించారు. అప్పుడు 2వ కోతలరాయుడు ఈ విధంగా కథ చెప్పాడు. నేను వారం రోజుల వయసు వాణ్ణై ఉండగా అడవికి షికారు వెళ్ళాను. అక్కడ ఒక చింత చెట్టు కనిపించింది. దాని నిండా పండిన చింతకాయలున్నాయి. నాకు ఆకలిగా ఉండటం చేత వెంటనే చెట్టెక్కి కడుపు నిండా చింతగుల్లలు తిన్నాను. దాంతో పొట్ట బరువెక్కి నిద్రమత్తు వచ్చేసి కిందకు దిగటం అసాధ్యమైంది. అందుకని నేను ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొచ్చి చింత చెట్టుకు వేసి దాని మీదుగా దిగి వచ్చాను. ఇంకా నయం, నాకు ఊళ్ళో నిచ్చెన దొరికింది, లేకపోతే ఆ చెట్టు మీద ఉండిపోవలసిందే అన్నాడు. అది కూడా నమ్మినట్టుగానే పొరుగురివాడు తల ఆడించాడు. మిగిలిన 3 కోతరాయుళ్ళు తలలు ఆడించారు. అప్పుడు 3వ కోతలరాయుడు ఈ విధంగా కథ చెప్పాడు. నేను మంచి కుర్ర వయసులో ఒకనాడు కుందేలు లాంటిది కనిపిస్తే దాని వెంట పడ్డాను. అది కాస్త ఒక పొదలో దూరింది. దాని వెనుకగా నేను కూడా పొదలో దూరి చూతును గదా, అదొక పెద్ద పులి. అది నన్ను మింగాలన్న ఉద్దేశంతో నోరు తెరిచింది. నన్ను మింగటం అన్యాయమని, అది కుందేలనే పొరపాటున దాన్ని తరిమానని మంచిగా చెప్పాను. అది నా మాట వినిపించుకోక నోరు తెరిచి నా పైకి వచ్చింది. నాకు చిరాకెత్తి ఎడమ చేత్తో దాని పై దవడ పట్టుకొని పైకి ఒక గుంజు గుంజాను. ఆ దెబ్బతో పులి 2గా విరిగి చచ్చి ఊరుకుంది. ఈ కథ కూడా తాను నమ్మినట్టే పొరుగురువాడు తల ఆడించాడు. మిగిలిన 3 కూడా తలలు ఆడించారు. అప్పుడు 4వ కోతలరాయుడు తన కథ ఇలా చెప్పాడు. కిందటేడు చేపల వేటకు వెళ్ళాను. ఒక్క చేప కూడా దొరికింది కాదు. మిగిలిన పల్లెవాళ్ళని అడిగితే తమకు కూడా చేప అన్నది చిక్కలేదన్నారు. నది అడుగున ఏదో జరుగుతూ ఉంటుంది, అదేంటో చూద్దామని నేను నా పడవలో నుంచి నీటిలోకి దూకాను. నది అడుగున కొండంత చేప ఒకటి ఉన్నది. ఇతర చేపలన్నిటినీ అది తినేస్తున్నది. ఒక్క గుద్దుతో ఆ పెద్ద చేపను చంపేశాను. ఆకలి దహించుకుపోతూ ఉండటం వలన నేను అక్కడే నిప్పు రాజేసి చేపను కాల్చేసి దాని సాంతం తినేశాను. తర్వాత నీటిపైకి వచ్చి నా పడవలో ఎక్కి ఇల్లు చేరుకున్నాను. ఈ కథను కూడా నమ్మినట్లే పొరుగురువాడు తల ఆడించాడు.
మిగిలిన ముగ్గురు కూడా విధిగా తలలు ఆడించారు. ఇప్పుడు పొరుగురు వాడి కథ చెప్పే వంతు వచ్చింది. వాడు ఇలా చెప్పాడు. కొంతకాలం కిందట నాకొక పత్తి తోట ఉండేది. అందులో ఒక పత్తి చెట్టు మరీ పెద్దది, ఎర్రగా ఉండేది. మొదట్లో దానికొక ఆకు గాని కొమ్మ గాని లేదు. తర్వాత అది 4 కొమ్మలు వేసింది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కాయ కాసింది. 4 కాయలు కోసి పగలదీసేసరికి 4 నుంచి 4 యువకులు బయటికి వచ్చారు. వారు నా పొలంలో కాసిన కాయలలో వాళ్ళు కనుక 4 నాకు బానిసలే. వాళ్ళ చేత పొలంలో పని చేయించాను. వట్టి సోమరిపోతులు కావటం చేత కొద్ది వారాలు పనిచేసి వాళ్ళు పారిపోయారు. వారిని వెతుకుతూ బయలుదేరి చివరకు ఇక్కడ వాళ్ళని పట్టుకున్నాను. మీరే ఆ 4 నా వెంట నా పొలానికి వచ్చేయండి అన్నాడు. ఈ కథ విని 4 కోతలరాయుళ్ళు తలలు దించేసుకున్నారు. వాళ్లకు పెద్ద చిక్కే వచ్చింది. కథ నిజమని ఒప్పుకుంటే తాము ఆ పొరుగురి వాడి బానిసలను ఒప్పుకోవాలి. కథ అబద్ధమంటే పందెం ప్రకారము అతడికి దాసులు కావాలి. సత్రంలో ఉన్న ఇతరులు కోతలరాయులని ఆ కథ నిజమో అబద్ధమో చెప్పరేం అని అడిగారు. కానీ వారికి ఏ సమాధానము చెప్పక మూగవాళ్ళలా చూస్తూ ఊరుకున్నారు. సరే, మీ వంటి మీద ఉన్న బట్టలు నాకు ఇచ్చేయండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని పొరుగురువాడు వాళ్ళ బట్టలు పుచ్చుకొని ఆ ఊరు విడిచి తన దారి తాను వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు పోరు లాభం. చదువు పూర్తయితేనే రమాపతి అనే యువకుడికి మునగాపురం జమీందారు కచేరీలో మంచి జీతం మీద ఉద్యోగం దొరికింది. అతను వెంటనే అత్తవారి గ్రామం వెళ్ళి భార్య గిరిజతో తిరిగి వచ్చి ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. పల్లె గ్రామంలో పుట్టి పెరిగిన గిరిజకు మునగాపురం లాంటి పట్టణ జీవితం కొంత ఇబ్బందిగా తయారైంది. వేళకు వంట పని పూర్తి చేసి భర్తను కచేరీకి పంపడం ఆమెకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. దీనితో రమాపతి తన పై ఉద్యోగస్తుల నుంచి మాట పడవలసి వస్తున్నది. ఒకనాటి సాయంత్రము రమాపతి కచేరీ నుంచి ఇంటికి వస్తూనే భార్యతో, నువ్వు వంట పనులు ఎలా ముగిస్తావో నాకు తెలీదు. ఇక రేపటి నుంచి మాత్రం నేను వేళకు కచేరీ చేరాలి. ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు. ఆ రాత్రి గిరిజకు నిద్రలేదు. ఆమె సగం రాత్రి వేళే లేచి వంట ఆరంభించి త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి రమాపతికి భోజనం పెట్టి ఉద్యోగానికి పంపింది. రమాపతి వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఎవరో తెలియని మనిషి ఒకడు చప్పున అతడి చేయి పుచ్చుకొని, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకున్నాం. నాకు ఈరోజు పెద్ద పండగలా ఉన్నది అన్నాడు నవ్వుతూ. రమాపతి క్షణకాలం నివ్వెరపోయి, మరేమనుకోకండి, మీరెవరో నాకు తెలీదు అన్నాడు. ఆ మనిషి పెద్దగా నవ్వి, నీ పెళ్లికి రాలేదన్న కోపం ఇంకా పోలేదన్నమాట. పని ఒత్తిడి కారణంగా రాలేనని అప్పుడే రాశా వీరేశం అన్నాడు. రమాపతి, నా పేరు రమాపతి, వీరేశం కాదు. నేను త్వరగా వెళ్ళాలి అంటూ చెయ్యి విడిపించుకోబోయాడు. కానీ ఆ కొత్తవాడు రమాపతి చేతిని మరింత గట్టిగా వడిసి పట్టుకొని, నీవు వీరేశానివి కావని చెప్పినా నీ కుడి అరచేతిలోని పుట్టుమచ్చ సాక్ష్యం ఏమవుతుంది అన్నాడు. రమాపతి విసుక్కుంటూ, అయ్యా, నా ఎడమ చేయి చిటికెన వేలి మీద తప్ప మరెక్కడా నాకు పుట్టుమచ్చలేవు, ఇక వదలండి అన్నాడు. ఇంత జరిగాక ఆ కొత్తవాడు రమాపతి చెయ్యి వదిలి, క్షమించండి, నా స్నేహితుడి వీరేశం అనుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వాడికి మీకు పోలికల్లో వీసమెత్తు కూడా తేడా లేదు అన్నాడు. ఆ సాయంత్రము రమాపతి ఇల్లు చేరగానే భార్య గిరిజ, ఈరోజు వెళ్ళవలసిన వేళకన్నా ముందుగానే కచేరీకి చేరారు కదా అని అడిగింది. అదేం లేదు, వీధి మలుపు తిరుగుతూ ఉండగానే ఎవడో నన్ను జలగలాగా పట్టుకున్నాడు అని రమాపతి ఉదయం జరిగిందంతా భార్యకు చెప్పాడు. భర్త మాటల్లో వీరేశం అన్న పేరు విని గిరిజ, చెప్పడం మరిచాను, మధ్యాహ్నము మీ చిన్ననాటి స్నేహితుడు వీరేశం వచ్చాడు అన్నది. ఆ పేరు వింటూనే రమాపతి ఉలిక్కిపడి, ఆ పేరుగల స్నేహితుడెవరూ నాకు లేడు, ఇంతకు అతనెక్కడా అని అడిగాడు. ప్రయాణ బడలికగా ఉన్నదట,
వెంట తెచ్చిన పెట్టె మన గదిలోనే పెట్టుకొని భోజనం కాగానే పడుకున్నాడు. ఇంతకు ముందే అటు బజారుకి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు అని జవాబిచ్చింది గిరిజ. రమాపతికి వెంటనే అనుమానం కలిగింది. అతడు గదిలోకి పోయి వీరేశం అని చెప్పుకున్న మనిషి తాలూకా పెట్టె మూత తెరిచి చూశాడు. లోపల 4-5 ఇటుకురాళ్లున్నాయి. వీడెవడో పెద్ద మోసగాడు, ఇంట్లో నుంచి ఏమెత్తుకుపోయాడో చూడు అంటూ రమాపతి భార్యను కేకవేశాడు. ఇద్దరూ కలిసి గదిలో ఉన్న పెట్టెలు తెరిచి చూడగా ఒక పెట్టెలో ఉండవలసిన 400 రూపాయలు గిరిజ గాజుల జత కనిపించలేదు. రమాపతి ఎక్కడలేని కోపంతో భార్యని, నువ్వు పల్లెటూరి వెర్రిబాగులు దానివని తేలిపోయింది. ఎవరైనా ముక్కు ముఖం ఎరగని వాడికి భోజనం పెట్టి గదిలో పడుకోనిస్తారా అన్నాడు. వాడు మోసగాడని నాకేం తెలుసు, మీ పేరు చెప్పాడు. మాటల సందర్భంలో మీ చిటికెన వేలి మీద మచ్చ గురించి చెప్పాడు. మీరు పెట్టుకున్న పగడపు ఉంగరాన్ని వర్ణించాడు అన్నది గిరిజ. అయితే సందేహం లేదు, ఉదయం నన్ను పట్టుకుని తెలివిగా నా నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నవాడే ఈ మోసగాడు అన్నాడు రమాపతి. అతగాడిలా అనగానే గిరిజ అందుకొని, ఆహా వాడే, ఇంకా అనుమానానికి తావేలేదు. వాణ్ణి వదిలించుకోవాలన్న ఆత్రం కొద్దీ మీ గురించిన సర్వము వాడికి నివేదించుకున్నారు. నేను పల్లెటూరు దాన్ని. సరే, మీ పట్నవాసపు తెలివితేటలన్నీ ఏమైపోయాయి అని భర్తను దెప్పుపొడిచింది. ఆ తర్వాత తప్పు నీదంటే నీదని వాళ్ళిద్దరూ చాలాసేపు పోట్లాడుకుని రాత్రి భోజనాలు చేయకుండా పడుకున్నారు. మర్నాటి ఉదయము రమాపతి పొరుగురు వెళ్ళి నారాయణ అనే అతన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఈ నారాయణ గిరిజకు వరసకు బాబాయ్ అవుతాడు. అతనే వాళ్ల పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి. బ్రహ్మచారి, ఏ బాదరబందీ లేనివాడు. అవసరమైన వాళ్లకు పెళ్లి సంబంధాలు ఏర్పాట్లు చేస్తూ వాళ్ళ ఇళ్లల్లోనే తింటూ కాలం గడుపుతాడు. రమాపతి భార్యను నారాయణకు చూపుతూ, ఈవిని నాకు ముడివేసినందుకు మీరు 3 అబద్ధాలాడారు అన్నాడు కోపంగా. ఏమిటా అబద్ధాలు అని అడిగాడు నారాయణ. పిల్ల చురుకైంది, తెలివైంది, వినయం కలది అని చెప్పారు. తెల్లవారి బారెడు పొద్దెక్కిన వంట పూర్తి చేయలేని ఆ చురుకుదనం ఏమిటో నాకు అర్థం కాదు. మోసగాడికి భోజనం పెట్టి డబ్బున్న గదిలో పడుకోనివ్వటం ఏం తెలివితేటలు. ఇక తాళి కట్టిన వాడితోనే పోట్లాడే ఆ వినయ గుణం మర్మం మీకే తెలియాలి అన్నాడు రమాపతి. గిరిజ కన్నీళ్లు పెట్టుకుని జరిగిందంతా నారాయణకు చెప్పింది. అంతా విన్న నారాయణ చిన్నగా చిటిక వేసి, తప్పు మీ ఇద్దరిలో ఎవరిది కాదు. ఇలాంటి మోసం జరగటానికి మూల కారణము ఇంట్లో పెద్ద దిక్కంటూ లేకపోవటం. ఆ లోటు నేను తీరుస్తాను. సరేనా అమ్మాయి, ఇక నుంచి రోజు ఎసట్లో మరో గుప్పెడి బియ్యం అదనంగా వేస్తూ ఉండు అని చెప్పి పెరట్లో బావి దగ్గరకు స్నానానికి వెళ్ళాడు. ఆ తర్వాత 15 రోజులకు రమాపతి భార్యను, ఇంకా ఎన్నాళ్ళుంటాడు మీ బాబాయి అని అడిగాడు. నాకేం తెలుసు, వెళ్ళి తీసుకువచ్చింది మీరు, సాగనంపే భారం కూడా మీదే అన్నది గిరిజ. శనిగ్రహంలా ఇంట చేరిన నారాయణను వదిలించుకునే మార్గం ఏమిటని రమాపతి బాగా ఆలోచించిన మీదట అతడికో ఉపాయం తోచింది. రమాపతికి ఒక పెద్ద తల్లి ఉన్నది. 5-6 ఏళ్ల క్రితము ఆమె భర్త చనిపోతూ తన ఒక్కగానొక్క కూతురి పెళ్లి బాధ్యతను అతడి మీద పెట్టిపోయాడు. అయితే ఆ అమ్మాయి అనాకారితనానికి తోడు గడుసు గయ్యాళిది కావటంతో పెళ్లాడేటందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఆమె వయసు 30 ఏళ్ళు. రమాపతి ఒకనాటి సాయంకాలము కచేరీ నుంచి వస్తూనే నారాయణను పిలిచి తన పెద్ద తల్లి కూతురు గురించి చెప్పి, మా అక్కయ్యకు మీరే ఏదైనా మంచి సంబంధం చూడాలి, మీ మేలు మరువము అన్నాడు. ఇందుకు నారాయణ ఒప్పుకొని ఆ మర్నాడే బయలుదేరి వెళ్ళాడు. రమాపతికి గిరిజకు కలిగిన సంతోషము అంతా ఇంతా కాదు. ఆ అమ్మాయికి పెళ్లి కుదర్చటము ఈ సంవత్సరంలో అయ్యే పని కాదని వాళ్ళిద్దరూ అనుకున్నారు. అయితే 3వ రోజు పొద్దున్నే బాడుగబండిలో వచ్చి దిగిన నారాయణను చూసి రమాపతి గిరిజ విస్తుపోయారు. ఇంత త్వరలోనే మా అక్కకు తగిన వరుణ్ణి చూడగలిగారా అని రమాపతి నారాయణ్ని అడిగాడు. ఆహా, అదెంత పని,
ఆ వరుడెవరిని అడగరేం అన్నాడు నారాయణ. మీరే చెప్పండి అన్నాడు రమాపతి. ఈ నారాయణే అంటూ నారాయణ పెద్దగా నవ్వి, సుకుమారికి నేను నచ్చాను, నాకు సుకుమారి నచ్చింది, మరొక సంబంధం చూసే శ్రమ ఎందుకు, నువ్వే చేసుకో అన్నది మీ పెత్తల్లి. వచ్చే బుధవారం నాడు ముహూర్తం. ఈ శుభవార్త మీ చెవిన వేసి పెళ్లికి ఆహ్వానించి వెళదామని వచ్చాను. పనిలో పనిగా మీకొక ముఖ్య విషయం కూడా చెప్పదలిచాను అన్నాడు. ఏమిటది అని ఒకేసారి రమాపతి గిరిజ అడిగారు. పోరు నష్టం పొందు లాభం అన్నది సామెత. కానీ మీ భార్యాభర్తల పోరు నాకెలా లాభించిందో చూశారా అని అడిగాడు నారాయణ. రమాపతి గిరిజ మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు నారాయణ పెద్దగా నవ్వి, భార్యాభర్తలన్న తర్వాత అప్పుడప్పుడు ఏవో కీచులాటలు రావటం సహజం. వాటిని మూడోవాడి ప్రమేయం లేకుండా వాళ్లే సరిదిద్దుకోవాలి. అలా కానప్పుడు నాలాంటి వాడు వచ్చి ఇంట తిష్ట వేస్తాడు. వాడికి మీ పోరు మాన్పటం కన్నా ఉచిత వసతి భోజన సౌకర్యాలు అనుభవించటమే సుఖంగా ఉంటుంది. దాపరికం ఎందుకు? మీ నా అదృష్టాల కొద్దీ నాకీ పెళ్లి కుదిరింది కానీ లేకపోతే ఇప్పట్లో మీ ఇల్లు వదిలేవాణ్ణి కాదు. సరే వస్తాను అంటూ బాడుగు బండికేసి నడిచాడు. మరొక చిన్న కథ. కథ పేరు వింత వీలునామా. జెరూసలేము నగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. వర్తకుడు వ్యాపారం మీద చాలా వరకు దూరదేశాలలో గడిపేవాడు. అందుచేత ఆయన కొడుకు ఇంటి వద్దనే ఉండి చదువుకుంటూ ఉండేవాడు. వర్తకుడు వ్యాపారం చేస్తూ దేశాలు తిరిగేటప్పుడు ఆయన వెంట ఒక బానిస ఉండేవాడు. ఒకసారి వర్తకుడు దూరదేశంలో ఉండగా ఆయనకు తీరని జబ్బు చేసింది. తనకు చావు దగ్గర పడుతున్నదని తోచి వర్తకుడు తన కొడుకును గురించి ఆందోళన పడ్డాడు. వాడింకా పసివాడు. వర్తకుడు తన ఆస్తినంతా తన కొడుకు పేర రాస్తే తన బానిసవాడు దాన్ని తేలికగా అన్యాక్రాంతం చేసి తన కొడుకుకు ఏమీ మిగల్చకుండా చేయవచ్చు. అలా జరగకుండా ఎలా వీలునామా రాయాలా అని దీర్ఘంగా ఆలోచించి వర్తకుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన తన వీలునామా రాయటానికి ఒక లేఖకుణ్ణి పట్టుకుని రమ్మని తన బానిసను నగరంలోకి పంపాడు. వాంగ్మూలాలు, వీలునామాలు మొదలైనవి రాయగల లేఖకుడు ఒకడు వచ్చి వర్తకుడు చెప్పిన ప్రకారము ఆయన వీలునామా రాశాడు. ఆ వీలునామా ద్వారా వర్తకుడు తనకు కల యావదాస్తి తన బానిస పరం చేస్తూ ఆ ఆస్తిలో ఏదో ఒక్కటి మాత్రము వర్తకుడి కొడుకు కోరుకోవచ్చన్నాడు. త్వరలోనే వర్తకుడు జబ్బుతో మరణించాడు. ఆయన బానిస ఆ వీలునామా పుచ్చుకొని జెరూసలేం నగరానికి తిరిగి వచ్చాడు. వాడు తన వద్ద ఉన్న వీలునామా ప్రకారము వర్తకుడి ఆస్తి యావత్తు స్వాధీనపరుచుకున్నాడు. తన తండ్రి చనిపోయాడని తెలిసి వర్తకుడి కొడుకు తన తండ్రి ఆస్తినంతా తన పరం చేయమని బానిసను అడిగాడు. బానిస ఆ పని చెయ్య నిరాకరిస్తూ వర్తకుడి వీలునామా ఆ కుర్రవాడికి చూపించి, చూడు, ఇది నీ తండ్రి చనిపోతూ రాయించిన వీలునామా. దీని ప్రకారము నీ తండ్రి ఆస్తి అంతా నాకు చెందుతుంది. కావాలంటే నువ్వు ఆ ఆస్తిలో ఏదో ఒకటి కోరుకొని తీసుకోవచ్చు అన్నాడు. వర్తకుడి కొడుకు ఆ వీలునామా చూసి దిగ్భ్రమ చెందాడు. అతనికి ఏం చెయ్యటానికి పాలుపోక తన తండ్రికి మిత్రుడైన ఒక వృద్ధుడి వద్దకు వెళ్ళి సంగతి అంతా చెప్పి ఆయనను సలహా అడిగాడు. ఆ వృద్ధుడు గొప్ప మేధావి, లౌకికుడు కూడా. ఆయన కుర్రవాడి మాటలు విని, బాబు, నీవు ఏమాత్రమూ విచారించకు, నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అలా వీలునామా రాసి నీ తండ్రి నీకు గొప్ప మేలు చేశాడు. రేపు న్యాయస్థానానికి రా, మీ తండ్రి రాసిన వీలునామా తీసుకొని మీ బానిసను కూడా రమ్మను. అక్కడ నువ్వు నా సలహా ప్రకారం మసులుకుంటే అంతా చక్కబడుతుంది అన్నాడు. మర్నాడు ఉదయము వర్తకుడి కొడుకు వర్తకుడి వీలునామాతో సహా బానిస హాజరయ్యారు. న్యాయాధికారి సమక్షంలో వీలునామా చదివారు. అయితే
మీ తండ్రి ఆస్తి నుంచి నువ్వు ఏమి కోరుకుంటున్నావు అని న్యాయాధికారి వర్తకుడి కొడుకును అడిగాడు. ఆ ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో వృద్ధుడు ముందే తనకు చెప్పి ఉండటం చేత వర్తకుడి కొడుకు తన తండ్రి బానిసను చూపించి నేనా బానిసను కోరుకుంటున్నాను అన్నాడు. న్యాయాధికారి బానిసను వర్తకుడి కొడుకు పరం చేశాడు. ఆ విధంగా బానిసవాడి ఆధీనమైన వర్తకుడి ఆస్తి యావత్తు వర్తకుడి కొడుకు పరమైంది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.